నెక్స్ట్ మిగతా వార్తల్లో ఈయనేదో చెప్తుండో ఈయన ఏంది జయహో జితేంద్ర అట. ఢిల్లీ లిక్కర్ కేసులో జడ్జి జితేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేస్తోంది. న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న అభిప్రాయం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పులు ప్రజల్లో ఆ వ్యవస్థ పైన ఆశలను చిగురింపజేస్తాయి. దర్యాప్తు సంస్థలకు ఇలాంటి తీర్పులు చెంపపెట్టులా ఉంటాయి. ఏ ప్రలోభాలకు లొంగకుండా తన తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేసిన జితేంద్ర సింగ్ను అభినందించాల్సిందే. ఏంది జితేంద్ర సింగ్? ఆయన లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాదాపు 23 మందికి ఒకేసారి క్లీన్ చిట్ ఇచ్చిండు. ఆ కేసులో సిబిఐ అడ్డగోలుగా వ్యవహరించిందని స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా లాంటి వారు విలువైన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. అవినీతి పరులుగా వారిపై ముద్రపడింది. అందుకే నిబ్బరంగా కనిపించే కేజ్రీవాల్ విలపించారు. ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యాయమూర్తి నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరించని పక్షంలో దర్యాప్తు సంస్థలు ఎన్ని దురాగతాలకైనా పాల్పడవచ్చునని ఢిల్లీ లిక్కర్ కేసులో రుజువైంది. విచారణాధికారిపైన శాఖాపరమైన విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. పంజరంలో చిలకలా మారిన సిబిఐ వంటి సంస్థలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? అధికారంలో ఉన్న వారి సేవలో తరించడానికి కాదు వ్యవస్థలున్నది. అవినీతి అక్రమాలను నిరోధించడానికి ఏర్పాటైన సంస్థలు నిర్దోషులను దోషులుగా, దోషులను నిర్దోషులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం క్షమించరాని నేరమే కాదు, మహాపాపం కూడా. తాజా తీర్పు దేశ రాజకీయాల్లో మార్పునకు దారితీసే అవకాశం ఉంది. విపక్షాలు బలహీనపడుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడ్డం వాటికి నైతిక బలం చేకూర్చినట్టు అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులను కేసులతో వేధిస్తున్నారని, తాము ఇంతకాలంగా చేస్తున్న ఆరోపణలు నిజమని ఈ తీర్పుతో రుజువైందని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టవచ్చు. పరిశోధనాత్మక జర్నలిజానికి ఒకప్పుడు పెద్దపీట వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీడియా రంగంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల నిర్వహణ వ్యయం నానాటికి పెరిగిపోతున్నది. ఆ ఫలితంగా అధికార వ్యవస్థలు ఎదిరించి నిలబడలేని స్థితికి మీడియా సంస్థలు చేరుకున్నాయి. పాలకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి ఎంచుకున్నారు. ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు బయటపెడితే సదరు మీడియా సంస్థలకు దురుద్దేశాలు అంటగడుతున్నారు. పరిస్థితులు వికృతంగా మారడంతో అనేక మీడియా సంస్థలు పరిశోధనాత్మక జర్నలిజానికి స్వస్తి చెప్పినాయి. దర్యాప్తు సంస్థల నివేదికల ఆసరాతో కేజ్రీవాల్ ప్రవృత్తులను అవినీతి పరులుగా భావించి మీడియా చర్చలు పెట్టింది. కేజ్రీవాల్ విలిపించడానికి ఇదే కారణమైంది. మరి ఈ పరిశోధనాత్మక జర్నలిజం మీదేమైంది? కండ్ల ముందు కనబడుతూనే చూపించారు కదా మీలాంటి వాళ్ళు కూడా. ఖమ్మంలో జరిగిన విధ్వంసాన్ని మీరు చూపించిర్రా? తుమ్మల నాగేశ్వరరావు మీ దోస్తు కాబట్టి చూపించలే. పరిశోధనాత్మక జర్నలిజం అక్కర్లే, కనీసం జరుగుతున్నదన్నా చూపించండి. ఓ పెద్ద ఏడుకో చెప్పొచ్చు వీళ్ళంతా. ఏ ఇన్వెస్టిగేషన్ అక్కర్లే, జరిగిన కూలినటువంటి ఆ పరిస్థితిని చూపించు కదా, దాని వెనకాల ఎవరున్నారో చెప్పు కదా. ఆ ప్రయత్నం చేసిర్రా మీరు?